హైదరాబాద్ కంచెగచ్చిబౌలి భూముల్లో ప్రాణభయంతో జింకలు పరుగులు పెడుతున్నట్టు, నెమళ్లు ఏడుస్తున్నట్టు ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన వేలాది మంది ఇప్పటికే దాదాపు వాటిని డిలీట్ చేశారు. పోలీసులు మాత్రం తమ డ్యూటీ చేస్తున్నారు. ఆల్రెడీ డిలీట్ అయిన పోస్టుతో పాటు ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అలాంటి ఫేక్ వీడియోస్ పై గట్టిగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సెలబ్రిటీలు, ఐఏఎస్ అధికారులకు సైతం నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. కంచెగచ్చిబౌలిలోని హెచ్సియు దగ్గరలో చెట్లు నరికేస్తున్నారంటూ ప్రకృతి పర్యావరణ విధ్వంసం పేరిట ఏఐ ఆధారిత నకిలీ ఫోటోలు, వీడియోలను కొందరు సృష్టించిన సంగతి తెలిసిందే. వాటిని నిజమని నమ్మి పలువురు ప్రముఖులతో పాటు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటా నాయకులు, పర్యావరణ ప్రేమికులు ఆ ఫోటోలను, వీడియోలను వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీని సైతం తాకింది. అక్కడ కూడా కిషన్ రెడ్డి లాంటి వాళ్లు వీటిని రీట్వీట్ చేయడంతో ఈ ఫేక్ వీడియోల వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేశాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించిన వారితో పాటు వాటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఫేక్ వీడియోలను ఎవరు తయారు చేశారన్న విషయంలో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ఖచ్చితమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న మన్నే క్రిషాంక్, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. వీరిలో క్రిషాంక్ తనపై నమోదైన 4 ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ కోర్టుకు వెళ్లినప్పటికీ ఆయనకు ఉపశమనం కలగలేదు. విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో గచ్చిబౌలి పోలీసుల విచారణకు క్రిషాంక్ హాజరయ్యారు. సుమారు 9 గంటలకు పైగా పోలీసులు క్రిషాంక్ ను విచారించారు. ఈ వీడియోల్ని షేర్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ సహా పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనకు వచ్చిన నోటీసులపై స్మితా సబర్వాల్ స్పందించారు. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేసిన ఆమె చట్ట ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చానంటూనే ఓ కీలక సందేశాన్ని లేవనెత్తారు. తాను షేర్ చేసిన పోస్ట్ను సోషల్ మీడియాలో దాదాపు 2000 మంది రీషేర్ చేశారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ వారిపై ఎలాంటి చర్యలు లేకపోతే తనను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేశారని భావించాల్సి వస్తుందన్నారు. చట్టం ముందు అందరూ సమానులే, చట్టానికి ఎవరు అతీతులు కాదనే విషయం ఇక్కడ వర్తించడం లేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. అయితే పోలీసులు డిలీట్ చేసినా కొందరిపై కేసులు మాత్రం తప్పవని పోలీస్ అధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. వేల కేసులు నమోదు చేయడం తమ లక్ష్యం కాదని, కేసులు పెడతామనే హెచ్చరిక ప్రజల్లోకి వెళితే మరోసారి ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫోటోలు పోస్టు చేసే ముందు ఆలోచిస్తారని పోలీసులు చెబుతున్నారు.